హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది సినిమా గురించి అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఒక్కొక్కరు ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే భయ్య రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు కూడా ఇస్తారు భయ్య. ఈరోజు జగపతి బాబు గారి ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన తర్వాత అసలు జగపతి బాబు అనే వ్యక్తే అల్టిమేట్ యాక్టర్ తెలుగులో. సో తెలుగులో ఏంటి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ జగపతి బాబు అనే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి, పెద్ది అనే సినిమా గురించి చెప్పిన ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చారు భయ్య. ఆయన టాప్ 6 సినిమాల్లో, జగపతి బాబు గారి కెరియర్లో యాక్ట్ చేసిన టాప్ 6 సినిమాల్లో పెద్ది నెంబర్ 1 సినిమా అని చెప్పారంటే ఒకసారి ఊహించుకోండి ఆయన ఏ రేంజ్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. దానికి తోడు ఆయన కేవలం 2-3 డైలాగులే ఒక రోజు మొత్తం డబ్బింగ్ చెప్పారంట. అరవింద సమేతలో ఏదైతే ఒక కత్తి దిగిన తర్వాత ఏదైతే డబ్బింగ్ చెప్పారో ఆ సీన్కి, దానికంటే చాలా గట్టి కష్టపడ్డాను. పెద్ద సినిమాకి మాత్రం డబ్బింగ్ విషయంలో మాత్రం తోల తీరిపోయిందని చెప్పారు భయ్య. అంటే ప్రాణం పెట్టారు భయ్య. పెద్ద సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ సినిమా సబ్జెక్ట్ని ఎంతలా ఎక్కేసేసుకున్నారంటే ప్రాణం పెట్టి చేశారు. అని ఇస్తున్న ఎలివేషన్ ఏంటన్నా, ఇంకా పెద్ది అనే సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా అని చెప్తారు. దానికి తోడు ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో లిటరలీ పెద్ది అనే సినిమా మనం ఊహించుకునే సినిమా కంటే చాలా పెద్ద సినిమా కాబోతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. ఇక ట్రోల్స్, నెగిటివిటీ ఎవడు ఏం చేసుకున్నా సరే పెద్ది అనే సినిమా పెట్టబోతున్న లెక్కలు కానీ రికార్డులు కానీ వేరే లెవెల్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి తోడు హిందీ బెల్ట్, యూఎస్ యూకేలో హిందీ బెల్ట్కి సంబంధించి హిందీ లాంగ్వేజ్కి సంబంధించి షోస్ రిలీజ్ చేశారు భయ్య. అవి ఎలా పరిగెడుతున్నాయంటే నార్త్ వాళ్ళు మాత్రం పిచ్చెక్కిపోయి ఉన్నారు ఈ సినిమా మీద. వేరే లెవెల్. ఒక రకంగా చెప్పాలంటే సినిమా నార్త్లో ఇంకా అఫీషియల్గా ఇండియా వైడ్గా బుకింగ్స్ ఇంకా వన్స్ వదిలారా నార్త్ మాత్రం తగలబెట్టేస్తారు. ఆ రేంజ్ బుకింగ్స్ వస్తాయి నార్త్లో మాత్రం. మీరు ఫిక్స్ అయిపోండి. అసలు జగపతి బాబు గారు లాంటి యాక్టర్, ఆయన సాధారణంగా ఏ హీరోని కానీ యాక్టర్ని కానీ అంతగా పోవటరు. కానీ మరి ఏం చూసారో, మరి సినిమాలో సబ్జెక్ట్ అని ఏం చేశారో తెలియదు. కానీ పెద్ది అనే సినిమాకి ఇస్తున్న ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్. నా జగపతి బాబు గారు కానీ, బొమ్మని రాణి గారు కానీ ఎవరైనా సరే సినిమా గురించి మాట్లాడితే సినిమా సబ్జెక్టే పెద్ద తోపు సబ్జెక్ట్. ఇంకా అలాంటి సబ్జెక్టులు ఇంకా రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఇరక్కుమ్మేశారు అంటున్నారు. సో ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. RRR తర్వాత మనం చూస్తున్న లో మొత్తం జూన్ 3వ తారీఖున చల్లా చెదిరైపోయి కొంతమంది నాకు తెలిసి చాలా ఎమోషనల్ అయిపోతారు బై ఫ్యాన్స్. ఎందుకంటే మామూలు హగలగలిగారు. ఒక లెక్కలో చెప్పాలంటే రామ్ చరణ్ గారితో పాటు తెలుగు ఇండస్ట్రీకి పెద్ది అనే సినిమా హిట్ అనేది చాలా అవసరం అనే రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే చాలా డ్రైగా వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్లో హిట్లు లేక, థియేటర్కి జనాలు లేక వేరే రకంగా ఉంది. సో ఇలాంటి టైంలో పెద్ది రిలీజ్, ఇప్పుడు పెద్దికి ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే మనం ఖచ్చితంగా జూన్ 3వ తారీఖున ప్రీమియర్స్ నుంచి ఇంకా 4వ తారీఖు ఇంక ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు. కానీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అసలు జగపతి బాబు గారి నిజంగా చూడండి ఇంటర్వ్యూ వేరే లెవెల్లో ఉంది. అంటే సినిమాకి ఆ సబ్జెక్ట్ని ప్రతి ఒక్కరు ఎలా ఓన్ చేసుకుంటారంటే ప్రాణం పెట్టైనా సరే సినిమా నిలబెట్టాలంటారు చూసారా, ఆ రేంజ్లో పెట్టరు భయ్య. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు రా బాబు. ఆయన నేను ఇప్పటికొచ్చే వరకు ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వినలేదు. నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తున్నారంటే ఆయన ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉన్నారో ఒక్కసారి ఊహించుకోండి. మనందరూ ఏదో ఆషామాషి సినిమా అనుకున్నాం, కానీ ఏదో మాస్ సినిమా, ఏదో డైలాగులు, ఫైట్లు ఏదో అనుకున్నాం. కానీ పూర్తి కంప్లీట్గా ఒక యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఉన్న సినిమా అని చెప్తా అంటున్నారు. అంటే ఇది భాషతోని లేదంటే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అంటున్నారంటే ఒక్కసారి ఉంచుకోండి ఏ లెవెల్లో ఈ సినిమాని బుచ్చిబాబు రాశాడో. ఇంకా యాక్టింగ్ రామ్ చరణ్ గారు ఏ విధంగా ఇంకా చించేస్తుంటారు భయ్య. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు సినిమా గురించి, వాళ్ళు చేసిన సినిమా గురించి మాట్లాడతారు. కానీ ఈ రేంజ్లో, ఈ ఎలివేషన్స్ ఇంత రేంజ్లో మాత్రం నేను ఎవరి దగ్గర చూడలేదు. ఇది ప్రజెంట్ చూస్తున్న పెద్ద మేనియా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఫ్యాన్స్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్యాన్ వర్షన్ ఇవన్నీ ఏది అసలు నథింగ్. ఈ 2 వారాలు మీ డ్యూటీ ఎలా ఉండాలంటే పెద్ద అనే సినిమా సోషల్ మీడియా ఇంకా షేక్ అయిపోలేదు అసలు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనకి ఏదైతే రై రే రారా సాంగ్ నెక్స్ట్ మన యాంథమ్, పెద్ద యాంథమ్ రేపు 3 గంటలకి మొత్తం జూక్ బాక్స్ రిలీజ్ చేస్తున్నారంట. మనకి చాలా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్లో ఇది కూడా వెళ్ళిపోద్ది భయ్య, పెద్ద యాంథమ్ సాంగ్. ఎందుకంటే నాకు ఆ సాంగ్ వింటే ఫస్ట్కు ఎలాంటి ఊపు వచ్చిందంటే స్లమ్డాగ్ మిలియనీర్స్లో జై హో సాంగ్ విన్నప్పుడు ఎలాంటి ఊపు వచ్చిందో ఆ రేంజ్ ఊపిచ్చాడు భయ్య. పెద్ద యాంథమ్ మాత్రం వేరే లెవెల్లో కుమ్మాడు.
మా ఏంటి అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఏంటి, రత్నవేలు గారి కెమెరా వర్క్ ఏంటి, దానికి తోడు రామ్ చరణ్ గారి డ్యాన్స్లు ఏంటి, రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇవన్నీ తలుచుకుంటుంటే జూన్ 3 ప్రీమియర్స్ ఎంత వేగంగా పడతాయా, ఎంత వేగంగా థియేటర్లో కూర్చుందాం అనే లెక్కలో ఉంది భయ్యా. సో మనలో కొంతమంది ఏంటంటే ఇంకా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీక కొంతమంది ఇది అది 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 ఏదో చేస్తున్నారు, కానీ అస్సలు నథింగ్ ఏది పట్టించుకోవద్దు. ఇది ఒక కళ్ళ ముందు కనిపిస్తున్న బ్లాక్ బస్టర్. సో బ్లాక్ బస్టర్ సినిమాని మనం ఇంకెంత పెద్ద హిట్ చేయాలని ఆలోచించాలి తప్ప అల్లది ఇది ఇది అది అది అవేవి పట్టించుకోవద్దు. రేపు రిలీజ్ కాబోతున్న జూక్ బాక్స్తో సహా యూట్యూబ్ తగలబడిపోయి చూడండి. పెద్ది యాంథమ్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవుద్ది ఈ రీసెంట్ టైమ్స్లో. అస్సలు దబడి 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 చౌడప్పులు ఇవేవీ లేకుండా ఏమిచ్చాడు భయ్యా మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. నిజంగా బుచ్చిబాబు చాయిస్ని ఎన్ని రకాలుగా ఎన్ని మాటలన్నారు భయ్యా అప్పట్లో. అనిరుద్ధిని తీసుకున్నా బాగున్నాం, వాళ్ళు తీసుకున్నా బాగున్నాం, వీళ్ళు తీసుకున్న ఏఆర్ రెహమాన్ గారు అవుట్డేటర్ అయిపోయారు, అది ఇది అన్నారు. నమ్మారు హీరో రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ఏదైతే నమ్మారో దాని నమ్మకానికి 10 టైమ్స్ ఇచ్చాడు భయ్యా ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ వైడ్గా ఎంత అప్లోజ్ వస్తుందంటే సినిమాకి, దాంట్లో 80% వరకు మనం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఇవ్వచ్చు. మెయిన్ చిక్రీ చిక్రీ సాంగ్ భయ్యా, ఆ సాంగ్తో మొదలెట్టాడు. ఇంకా అది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. నేపాల్, చైనా, గీనా, జపాన్ ఎవడు పడితే చిగిరి చిగిరి స్టెప్ మీద మొదలెట్టాడు. నెక్స్ట్ రిలీజ్ అయిన రై రై రా సాంగ్ కానీ, హెల్లో హెల్లోలో కానీ, ఇక పెద్ది యాంథమ్ కానీ కుమ్మేశాడు. సో ఇంత పాజిటివిటీ ఉన్న ఈ సినిమా మీద ఇంకా ఎవరికైనా నెగిటివ్ డౌట్లు ఉంటే ఆయనకి నిజంగా సినిమాలు చూడడం అదేమో. దానికి తోడు ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను కదా, ఎవరైతే ఈ సినిమా మీద కావాలని ఎవరైతే ఒక నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేసి ఇది చేయడానికి అది చేయడానికి ట్రై చేస్తున్నారో, ఎవరు ఎన్ని చేసుకున్నా సరే సినిమా యూనిట్తో సహా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఏ రేంజ్ కాన్ఫిడెంట్తో ఉన్నారంటే ఇది ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాతో పాటు భారీ కలెక్షన్లు కొట్టబోతున్న సినిమా అని వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. మనం ఎంత ఊహించుకుంటామో ఇంకా మన ఎక్స్పెక్టేషన్ బియాండ్ ఉంటుంది భయ్యా. మీరు ఇంక ఫిక్స్ అయిపోండి.